ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో కొనసాగుతున్న తనుజ యొక్క గొప్ప మనసు మరోసారి రుజువైంది లైవ్‌లో. ఇక అసలు విషయానికి వచ్చేస్తే దివ్య నైట్‌కి 5 గంటలకు పడుకోవడంతో పులక ఫీవర్‌గా అలాగే తలనొప్పి వీరిద్దరూ రెండూ కూడా విపరీతంగా రావడంతో మార్నింగ్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అందరూ లేచినప్పటికీ దివ్య అయితే అసలు లేవలేదు. ఇంక ఇందులో భాగంగా రీతు అలాగే సుమన్ శెట్టి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా దివ్య లెగలేదేంటి, ఏం కర్రీ వండాలి ఏంటనేది ఏది చెప్పలేదు. పొద్దున్నే కాఫీ కూడా చెప్పలేదు. ఆమె లేకుండా పాలు తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అంటూ రీతు వాళ్ళు చర్చించుకుంటున్నారు. తనుజ దివ్య దగ్గరికి వెళ్ళింది. ఏం దివ్య ఇంకా లేవలేదు అంటే, నాకు చాలా తలనొప్పి అంటే ఫీవర్‌గా ఉందిరా. నేను ఒకటి చెప్తాను, నువ్వు చేస్తావంటే చెప్పు, నో ప్రాబ్లమ్ అంటే తనుజ అనడంతో, ఏం లేదు నువ్వు ఈరోజు ఇంటి బాధ్యతలన్నీ కూడా నువ్వే తీసుకో తనుజ. మీన్ వైస్ కెప్టెన్ లాగా మొత్తం హౌస్లో అందరికీ ఏం కావాలో అందరితో ఏం పనులు చేయించాలనేది దగ్గరుండి కూడా నువ్వే చూసుకో అంటే తనుజ సరే నేను చూసుకుంటాలే, నువ్వు పడుకో అంటూ అక్కడి నుంచి వచ్చి రీతుని పిలిచి ఫ్రిడ్జ్ దగ్గర రీతు మరి ఈరోజు ఏమైతే వండేద్దాం అంటే అందరూ అయితే ఇంకా లేట్ అయింది కాబట్టి టిఫిన్కి బదులు భోజనం చేసేద్దాం, నైట్ చపాతీలు చేసేద్దాం అంటే హౌస్లో ఉన్న అన్ని పనులు కూడా దగ్గర నుండి తనుజానే చూసుకుంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, దివ్య తనుజాకి ఎప్పటికప్పుడు టార్గెట్ చేసిన తనుజ ఏమీ మనసులో పెట్టుకోకుండా ఆమెకి ఒంట్లో బాగోలేదు నన్ను చూసుకోమంది కదా అనే ఆమె బాధ్యతని తన బాధ్యతగా చూసుకొని ఇక్కడ చేసింది చూడండి. నిజంగా అందుకే కదా తనుజని ఈ సీజన్ విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. మరి తనుజ సంస్కారానికి మీరేమంటారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.